శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ గురుభ్యో నమో నమః. గురుచరిత్ర మొదటి అధ్యాయం వాసుదేవానంద సరస్వతి వ్రాసిన ఉపోద్ఘాతంతో ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ శ్రద్ధాభక్తితో ఆలకించి గురు దత్తాత్రేయ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాలని మనఃపూర్తిగా స్వామివారిని కోరుతున్నాను. అందరూ ఒక్కసారి మనసులో అనుకోండి, జై గురుదత్త. గురుచరిత్ర మొదటి అధ్యాయం. మసక చీకటిలో త్రాడును చూచి పాము అని భ్రమించి భయపడతాం, కానీ తర్వాత దీపం సహాయంతో అది ఒక త్రాడు అని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మము అనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము దుఃఖము కలుగుతాయి. అయితే ఆత్మజ్ఞానము అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యము అనే అనుభవం అవుతుంది. అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తు ఉన్నదనే భ్రాంతి తొలగుతుంది. అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది. సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడు అని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొదలైన వారిని ఈ సంసారము అనే దుఃఖ సాగరం నుండి ఉద్ధరించాడు. ఆయనే మరలా శ్రీపాద వల్లభుడుగాను తర్వాత నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన ఎందరో సిద్ధులను ఉద్ధరించాడు. పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణా భీమా అమరజ సంగమ నదీ తీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి వెంటనే ప్రసన్నుడవుతున్నాడు. ఆ స్వామిని స్మరించినంత మాత్రానే మన యొక్క బాధలన్నీ కూడా నెరవేర్చేటటువంటి కరుణా సముద్రుడు దత్తాత్రేయుడు. ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు, అక్రియుడు, కోరికలు లేనివాడు, అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలి అని సంకల్పించాడు. ఆ సంకల్పమే మాయాశక్తి. ఆయన త్రిగుణాత్మకమైన తన మాయ చేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు. వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మ యందు సూక్ష్మరూపంలో దాగి ఉంటారు. వారు సాధన ద్వారా తరించగలరు. అందులకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు. ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు, సూక్ష్మము సజీవములు అయిన మన దేహాలు, బుద్ధి, ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి. ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందగలిగినవాడు. ఇంద్రియాలు వాటి విషయములైన శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసనలతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి. వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టివారే అజ్ఞాన దుఃఖ రూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు. అంటే వాటిని ఎవరైతే విడిచిపెడతారో, ఈ యొక్క వాసన కావచ్చు, రూపము అంటే వీటికి సంబంధించిన రాగద్వేషాలు వదిలిపెట్టినప్పుడే సంసారం నుండి ముక్తి పొందుతారు అని చెప్పి ఆ యొక్క వాసుదేవానంద సరస్వతి ఉపోద్ఘాతంలో పేర్కొంటున్నారు. హృదయ శుద్ధి, సుస్థిరమైన తత్వజ్ఞానము, యోగాభ్యాసము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ధర్మనిష్ట, అహింస, సత్యము, క్రోధము లేకుండటం, త్యాగము, శాంతి, ఇతరుల దోషాలను ప్రకటించకుండడము, ప్రాణుల యందు కనికరము, ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండా ఉండడము, మృదు స్వభావం కలిగి ఉండడము, చాపల్యం లేకుండా ఉండటము, సహనము, ఓరిమి, చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వంచన లేకుండా ఉండడం, నిగర్వం అంటే గర్వం లేకుండా ఉండడం, ఈ శుభ లక్షణాలను దైవీ సంపద అంటారు అని
భగవద్గీత కూడా చెప్తుంది మనకు. అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయ చేత మానవ రూపంలో జన్మించాడు. ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణము స్వధర్మ పాలనము చేసి తరువాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు. ఇలా శ్వేతవరాహ కల్పంలో బ్రహ్మ దివసాన ఇప్పటికీ 28 యుగ చతుష్టయాలు గడిచాయి. అంటే 432 కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ దివసం. అది బ్రహ్మకు ఒక రోజు. దీనికి రెండింతలైన అహోరాత్రాల కాలం కల్పము ఉంటారు. 3600 కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం. వీటిలో మొదటిది శ్వేతవరాహ కల్పము. మనం నిత్యము చెప్పే సంకల్పంలో శ్వేతవరాహ కల్పే అని చెప్తాం. ఆ యొక్క కల్పంలోనే ఇప్పటికీ ఉన్నాం మనం. మానవులలో కలి ప్రభావం వలన సత్యము ధర్మము సాటి జీవుల పట్ల ప్రేమ దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవడ్డాయి. యజ్ఞదాన తపస్సులు లోపించాయి. ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు. కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించారు. కృష్ణా అమరజా నది సంగమ తీరంలో లోక పావనములైన దివ్య లీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నారు. ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క మహత్యం చెప్పాలనేవి కాలది. పుట్టిన వెంటనే ఏడ్చే బదులు ప్రణవం ఉచ్చరించారు మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారు. ఆయన ఇనుముని తాకగానే అది బంగారంగా మార్చాడు. అక్షరాభ్యాసం లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు. బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించాడు. చిన్న వయసులోనే సర్వతీర్థ క్షేత్రాలు పాదచారి అయి దర్శించి పావనం చేశాడు. అష్టాంగ యోగం అభ్యసించాడు. నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు. అపత్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టాడు. ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు. క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలి యాత్ర అనగా ప్రయాగ కాశీ గయా యాత్ర చేయించాడు. చచ్చిన వాడిని బ్రతికించాడు. గొడ్డు బర్రెను పాడిగేదగా మార్చేశాడు. త్రివిక్రముడు అనే శిష్యునికి విశ్వరూపం చూపాడు. విద్వాంసుల గర్వం అణిచాడు. తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని చోట వేదం పలికించాడు. ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యమిచ్చాడు. కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు. ఎండిపోయిన మేడి చెట్టుగా మార్చాడు. గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశాడు. తన అమృత దృష్టి చేత ఒకరికి కుష్ఠరోగం తగ్గించాడు. ఒక దీపావళి నాడు ఒకే సమయంలో 8 చోట్లకు వెళ్ళాడు. అకాలంలో కోసిన పంట చేనును మాట మాత్రం చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చాడు. ఇలాంటి మహాకార్యాలు ఇది వరకు చేశాడు. ఇప్పటికీ చేస్తున్నాడు. ఎప్పటికీ చేస్తాడు గురు దత్తాత్రేయుడు. ఆకాశంలోని నక్షత్రాలను, భూమిపై ఉన్న ఇసుక రేణువులను, సముద్రంలోని నీటి బిందువులను లెక్కబట్టి వచ్చినేమో కానీ ఆ భగవంతుని కళ్యాణ గుణాలను, శక్తులను లెక్కించడం మాత్రం సాధ్యం కాదు. భగవంతుడు నిజానికి రూపం లేనివాడైనా కూడా తన మహిమ చేత తన కళ్యాణ గుణాల రూపంతో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలోకి ప్రవేశించి అతని దుష్ట సంస్కారము అనే పాపాన్ని దహించి వేస్తాడు. ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు. సుఖ దుఃఖాలు అనే ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తులవుతాడు. అంటే వాటి పట్ల ఆసక్తి లేకుండా ఉంటాడు. ప్రారబ్ధ కర్మ రూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన సుఖ దుఃఖ రూపమైన ద్వంద్వాలు ఇంకా మిగిలి ఉన్నా ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు. సత్సంగం లేని వారికి, ఇంద్రియ సుఖలోలులైన అసురీ సంపద గల వారికి, తమోగుణ ప్రధానులైన మోహాంధులకు ఈ సత్యం తెలియదు. స్వధర్మమాచరిస్తూ సాధు గురు దేవతలయందు భక్తి గలవాడై సత్సంగం వలన వివేకి అయి నేనే కర్తను భోక్తను అనే అభిమానాన్ని విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి ఆ మార్గంలోనే అతడు ముక్తి పొందుతాడు. శ్రీగురిని అనుగ్రహానికి పాత్రుడై సాకరే అనే పేర ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడు అను ఒక సద్బ్రాహ్మణుడు ఈ యొక్క గంగాధర సరస్వతి గారి యొక్క పూర్వీకుడు. ఆయన రాసిన ఉపోద్ఘాతాన్ని ఇప్పటివరకు చెప్తున్నా మీకు.
ఇప్పటికి ఇంకా కథా ప్రారంభం కావలేదు. కథ లోపలున్న అంటే గురుచరిత్రలోని యొక్క ఏమేమి అంశాలు ఉన్నాయి అనే దాని గురించి ఈయన ముందుగా మనకు స్పర్శించడం జరుగుతూ ఉంది. ఆయనదే ఆపస్తంభ శాఖ, కౌండిన్యస గోత్రము. వారి కుమారుడు దేవరాము, అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రి గారు. అంటే గంగాధర సరస్వతి స్వామివారు రాసిన ఉపోద్ఘాతాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తా ఉన్నా. మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వలాయన శాఖ, కాశ్యపస గోత్రం. ఆయన జన్హు భగీరథ మహర్షి వంటి వాడు. మా తల్లి చంపాదేవి, పార్వతీదేవిని పోలిన పతివ్రత. ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురును స్మరించడం వల్ల నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది. ఆ గంగాధరుని కుమారుడైన నా పేరు సరస్వతి. వేదాధ్యయన పరులు, సన్యాసులు, యతులు, యోగీశ్వరులు, తపస్సులు, సద్గురు భక్తులైన ఓ సుజనులారా, మీకు నా నమస్కారములు. నేను మీ పాదధూళి వంటి వాడను. రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశపారంపర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండడం వల్లను, శ్రీగురుని ప్రేరణ వల్లను మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను. అమృత కుంభం వంటి శ్రీ గురుచరిత్ర నీకు ప్రసాదించబడినది. నీవి కథ రాయి, దానివల్ల నీకు నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించారు. భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేను వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు. ఇంతకు ముందు వరకు మీకు చెప్పింది వచ్చి వాసుదేవానంద సరస్వతి స్వామివారు రాసిన ఉపోద్ఘాతం. ఇప్పుడు చెప్తున్నది గంగాధర సరస్వతి స్వామివారు రాసిన ఉపోద్ఘాతం. దీన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీ గురుని చరిత్ర అపారము. దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరి తరము కాదు. ఆయన ప్రేరణతో రాసిన ఈ గురు కథను పారాయణ శ్రవణము చేసేవారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంటుంది. దీనిని సప్తాహ పారాయణ వలన వెంటనే కోరిన అన్నీ ఫలిస్తాయి. సప్తాహ పారాయణము అంటే 7 రోజుల పాటు చేసే పారాయణం. ఇది నా స్వానుభవము. నేను అల్పుడు అయినప్పటికీ శ్రీగురుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే శ్రీ దత్తాత్రేయ కథ అల్పమైన తేనె తీగ నోటి నుండి లభించే తేనెలాగా, విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా, కాకి రెట్ట నుండి మొలిచిన దివ్యమైన అశ్వత్థం అనగా రావి వృక్షంలాగా అభీష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు. ఇక్కడితో వారి యొక్క ఉపోద్ఘాతం పూర్తయింది. ఈ యొక్క కథ ఆరంభంలో మొదటి అధ్యాయాన్ని గురించిన ప్రస్తావన గురించి ఇప్పుడు మీకు 2 నిమిషాల్లో వివరిస్తాను. ఆ తర్వాత కథ ప్రారంభమవుతుంది. ముముక్షువులు పూర్ణ సిద్ధులైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు. కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు? ఆయన గుర్తించడం ఎలా? అంతటి గురువు తారసిల్లినా మనలోని దోషాల వలన వాటిని గుర్తించలేము. కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు? ఆయన్ను గుర్తించడం ఎలా? అంతటి గురువు తారసిల్లినా మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము. ఇనుప ముక్కకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా. స్వల్పంగా పాపం చేసిన వారికి జపధ్యానాలు ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి. కానీ అధికంగా పాపాలే చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కడే ప్రాయశ్చిత్తమని శాస్త్రం. మొదట ముముక్షువు గురుచరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేక శ్రవణం అంటే వినడం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షుత్వము, గురుభక్తి అంటే సద్గురు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రతరమవుతాయి. అంటే గురుభక్తి మీద శ్రద్ధ అనేది పెరుగుతుంది. అప్పుడే దైవకృప చేత సద్గురు సమాగమం జరుగుతుంది. ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురువు ఎవరో తనకు తెలుపబడుతుంది. అంతవరకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లుగా నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షువు వేచి ఉండాలి. ముముక్షువు అంటే మనమే. అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది అధ్యాయము. అంటే ఇప్పటిదాకా వాసుదేవానంద సరస్వతి రాసిన ఉపోద్ఘాతము, ఆ తర్వాత
గంగాధర సరస్వతి స్వామివారు రాసిన ఉపోద్ఘాతము మొదటి అధ్యాయం యొక్క ప్రస్తావన గురించి ఇందులో మనం చెప్పడం జరిగింది. ఇక్కడి నుండి కథ ప్రారంభమవుతుంది. శ్రద్ధగా వినండి. కథారంభం. మొదటి అధ్యాయం గురు చరిత్ర. గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్లి, సంతానం లేని వారు సంతానము, పేదవారు ధనము, ఇలా ఎవరికి అవసరమైన వారు పొందుతున్నారు. వారిని దర్శించాలనుకున్నప్పటి నుండే కోరినవన్నీ కూడా నెరవేరుతున్నవారు ఉన్నారు. నామధారకుడు అనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి అయి ఎన్ని చేసినా ఏ ఒక్కటి తీరక ఎంతో వ్యాకులపడ్డాడు, అంతే మదనపడ్డాడు. ఆ పరిస్థితుల్లో అతడు శ్రీ గురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరవు అని నిశ్చయించుకున్నాడు. అది లభించకుంటే తన జీవితమే వ్యర్థము అని తలచి నిరంతరము గురు దత్తాత్రేయుని పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు. ఆయన దర్శనం అవ్వకుంటే ప్రాయోపవేశం చేసుకోదలిచి అతడు శ్రీ గురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు. అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపజేయలేదు? అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తారని వేదాలు స్మృతులు చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువుని కీర్తి వచ్చింది కదా, మరి నా పట్ల అది ఎందుకు నిరూపణ కావడం లేదు? మీరు సాటి లేని పెన్నిది అన్నది నిస్సంశయంగా అందరి అనుభవమును. కానీ నా మనస్సులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు? నా మనస్సు మీపై స్థిరంగా నిలవడం లేదేమి? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవము, తోడు, నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను. పసితనంలోనే నాకు మీ పేరు పెట్టిన తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు. పరమాత్మ, మీరు దీనుల పాలిటి కల్పవృక్షము, దయాలువు, మహాదాత, దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారు ఎందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా, మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా? ఎవరిని ఉపేక్షించని మీరు నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమి సమర్పించలేదనా? సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు అతి దరిద్రుడైన నేనేమి ఇవ్వగలను? బిడ్డ నుండి ఏమి తీసుకుని తల్లి స్తన్యమిస్తున్నది అంటే పాలిస్తున్నది. నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదు అనడం సర్వసమర్థులైన మీకు తగదు. ఇంతకు ముందు మీరే దిక్కు అని తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే, కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది? స్వామి, లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా నా రుణం రాబట్టుకుంటాను. నిష్ఠా ఓర్మితో కూడిన నిరంతర సేవలను మాత్రమే భక్తుని హృదయం శుద్ధమై ఎప్పుడు జీవులపై వర్షిస్తుండే గురు కృప అనుభవం అవుతుంది అని రమహన్ మహర్షి వంటి మహనీయులందరూ చెప్పారు. అనుగ్రహం అన్నది ప్రత్యేకించి ప్రసాదించేది కాదని ముందు సిద్ధుడు కూడా ఇతడికి చెబుతాడు. గురుభక్తుడు ఏ మహాత్ములు దర్శించినా తనకు గురుకృప లభించేలా ఆశీర్వదించమని మాత్రమే కోరాలని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. స్వామి, మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది. అది మీ సాటివారి పట్ల తగునేమో గానీ అల్పుడైన నా యందు తగదు అని అంటాడు నామధారకుడు. మరియు ఇలా చెప్తున్నారు మళ్ళీ, ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో. అజ్ఞానినైనా నాకు దోషాలు చేయడం సహజమే. నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహారకుడు లేడు. కనుక నన్ను ఉద్ధరించుము. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయా సముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి కానీ నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు? లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చును కదా. అతడు చేసిన తప్పేమో ముందు సిద్ధుడు చెబుతాడు. అయినా దాన్ని కూడా మన్నించి శ్రీగురుడు అతనికి త్వరలో స్వప్న దర్శనమిస్తాడు. సిద్ధుని దర్శనం సన్నిధి కూడా
ప్రసాదిస్తాడు. ఏమైనా మీరు నన్ను నా దోషాలను క్షమించి నన్ను దయచూడాలి. మీరే నాకు దిక్కు. మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధివి అయిన నీ కారుణ్యం ఏమైంది? ప్రభు, మృత్యుముఖంలో ఉన్న నన్ను ఎందుకు ఉద్ధరించకుండా ఉన్నావు? ఇలా దారి పొడవునా నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు ఖిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు. అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురునే స్మరిస్తున్నాడు. ఆవు తన నెడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు, విభూతి, పులి చర్మము ధరించి ఉన్నాడు. నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధము అలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించాడు. ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత చెయ్యి పెట్టిన అనుభవం అలానే ఉన్నది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూచాడు. అక్కడ మరెవ్వరూ లేదు. అప్పుడప్పుడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. ఈ రీతిన శ్రీగురుడు అతడు కోరిన దానికి 100,000,000 రెట్లు అధికంగా అనుగ్రహించి అతనికి శిష్యునిగా అంగీకరిస్తాడు. స్వప్నంలో లభించే గురువు యొక్క దర్శనము, గురు కృప ఉత్తమమైన శుభసూచములు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది మొదటి అధ్యాయం. శ్రద్ధగా వినండి, కళ్ళు మూసుకొని వినండి. స్వామివారిని ప్రార్థించి జై గురుదత్త అని ప్రార్థించి ఒక్కసారి జై గురుదత్త అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరో వీడియోలో గురుచరిత్ర 2వ అధ్యాయాన్ని సంబంధించి పోస్ట్ చేయడం జరుగుతుంది. గురుచరిత్ర సిరీస్ పూర్తయ్యే వరకు గురుచరిత్ర వీడియోలు మాత్రమే ఉంటాయి. అందరూ శ్రద్ధగా ఆలకించండి. జై గురుదత్త.